अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। वॉलीबॉल रूरल टूर्नामेंट के जर्सीज का इफ्तिताह जनवरी 5 तारीख को महबूब नगर स्टेडियम ग्राउंड में यूथ वॉलीबॉल वेलफेयर सोसाइटी महबूब नगर की जानिब से महबूब नगर रुकन असम्बली यन्नम श्रीनिवास रेड्डी की यौम पैदाइश की मुनासिबत से वॉलीबॉल रूरल टूर्नामेंट वनडे टूर्नामेंट चलाया जा रहा है। इस ज़िमन में आज महबूब नगर स्टेडियम में वॉलीबॉल रूरल टूर्नामेंट के जिम्मेदारान ने जर्सीज का इफ्तिताह अंजाम दिया। बादज़ां मीडिया से खिताब करते हुए कहा कि इस माह की 5 तारीख को महबूब नगर रुकन असम्बली यन्नम श्रीनिवास रेड्डी की यौम पैदाइश की मुनासिबत से वनडे वॉलीबॉल रूरल टूर्नामेंट चलाया जा रहा है, जिसमें मुतहदा ज़िले महबूब नगर व रंगारेड्डी के खिलाड़ी हिस्सा लेंगे, जिसमें फर्स्ट प्राइज़ 30,000, सेकेंड प्राइज़ 20,000, थर्ड प्राइज़ 10,000 रुपये है और हिस्सा लेने वाले खिलाड़ियों के लिए ताम का इंतज़ाम किया जा रहा है। इस मौके पर वॉलीबॉल रूरल टूर्नामेंट प्रेसिडेंट मतीनुर रहमान, वाइस प्रेसिडेंट मोहम्मद इमरान खान, जनरल सेक्रेटरी रजी खान, जॉइंट सेक्रेटरी रहमान खान, खाजन मोहम्मद मुख्तदिर, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, गुलाम दस्तगीर खान के अलावा चिन्ना वीरैया काउंसलर व दीगर मौजूद थे। మిత్రులకందరికీ నమస్కారం। అలాగే ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి వాలీబాల్ జాయింట్ సెక్రటరీ గులాం దస్తగీర్ సార్ మరియు వాలీబాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ చిన్న వీరయ్య గారు, అలాగే ఈ వాలీబాల్ క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ వాలీబాల్ నిర్వహణను నిర్వహిస్తున్నటువంటి మతీన్ గారు, వారి మిత్ర బృందానికి అందరికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు। మరి ఈరోజు ఈ వాలీబాల్ క్రీడను మన ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు, విద్యా ప్రదాత, క్రీడలను వెలికి తీసి క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రయాణిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించాలనే దృఢ సంకల్పంతో ముందుకొచ్చినటువంటి మిత్రుడు మతీన్ గారిని ముందుగా అభినందిస్తూ ఉన్నాను। మరియు ఈ వాలీబాల్ క్రీడను వెలికి తీసి మరి క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఇక్కడ ఉన్నటువంటి వాలీబాల్ అసోసియేషన్ సహకారంతో మరి మతీన్ గారి మిత్ర బృందంతో మరి దాదాపు మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, 2 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులతో మమేకం చేస్తూ క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటికి తీయాలి అని చెప్పి కూడా అభినందిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు। కాబట్టి వారికి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు జిల్లా శాసనసభ్యుల తరఫున కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా। ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరి సహకారంతో విజయవంతం చేసి అందరికీ ప్రోత్సాహకాలు ఇచ్చుకుంటూ వారిని ప్రోత్సహించే విధంగా ఈ క్రీడాకారులను అందరినీ కూడా మమేకం చేసి ముందుకు తీసుకెళ్ళాలి। మరియు అలాగే మాదొక చిన్న కోరిక, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మున్సిపాలిటీతో కానీ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో కానీ ఏ సహకారం కావాలన్నా మేమందరం కూడా ముందుండి మీకు సహకరిస్తాము। క్రీడాకారులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మరియు ప్రథమ చికిత్స కొరకు గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించి మరి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలతో ఒకరోజు క్రీడను మీరు అందించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరినీ కోరుతా ఉన్నాను। మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను। 5/1/2025
రోజున ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా వన్డే వాలీబాల్ ఛాంపియన్షిప్ 3 జిల్లాలను కలిపి చేస్తున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, తర్వాత రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ వాలీబాల్ క్రీడ మహబూబ్నగర్కి ఎంతో పేరు తెచ్చింది ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా. అయితే అసోసియేషన్ కూడా ఆ విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా మన మహబూబ్నగర్ జిల్లా ఎట్లా అంటే 3 సంవత్సరాలు వరుసగా స్టేట్ ఛాంపియన్షిప్ కొట్టింది, హ్యాట్రిక్ సాధించింది. తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఇండియాకి ఆడినరు. అదేవిధంగా మినీ స్టేట్ ఛాంపియన్షిప్లో విన్నర్ కావడం జరిగింది. శాంతికుమార్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మంచి విజయాలు ఉన్నవి. అందుకొరకే మనమందరం కూడా ఈ వాలీబాల్ క్రీడను ప్రోత్సహించడానికి ఈ టోర్నమెంట్ చేస్తున్నందుకు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే సందర్భంగా చేస్తున్నందుకు చాలా సంతోషము. ఎందుకొరకనంటే రూరల్ ఏరియాలో తర్వాత ఈ వాలీబాల్ క్రీడ డెవలప్ కావడానికి చాలా ప్రోత్సహించినట్లయితుంది. క్రీడాకారులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనమంతా కూడా వాలీబాల్ క్రీడను ఎంచుకొని వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిలు ఇండియాకి ఆడొచ్చిన తర్వాత కూడా ఒక అమ్మాయికి మహారాష్ట్ర బ్యాంకులో జాబ్ దొరికింది, ఇండియన్ యూనివర్సిటీకి ఆడితే. అర్థమైందా? అందుకొరకే ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే జాబ్లో కూడా రిజర్వేషన్ కోటా ఉంటుంది. స్పోర్ట్స్ లోపల క్రీడాకారులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ EM కప్ టోర్నమెంట్ చేసి ఈ యూత్ను చాలా ఎంకరేజ్ చేసింది. మిగతా క్రీడల లోపల వాలీబాలే కాకుండా కబడ్డీ, తర్వాత బాస్కెట్బాల్, నెట్బాల్ ఇవన్నీ కూడా మంచి క్రీడలే. వీటినన్నిటి కూడా ప్రోత్సహించడానికి గవర్నమెంట్ అంటే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. యూత్ను క్రీడల లోపల డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఉదయం సాయంత్రం గ్రౌండ్ లోపల ఉండడానికి యూత్ చాలా ముందుకు రావడానికి మంచి అవకాశమని ఆ సీఎం కప్ టోర్నమెంట్ ద్వారా తెలుస్తుంది. ఆ సీఎం కప్ టోర్నమెంట్ మంచిగా అయింది. వాలీబాల్లో కూడా మహబూబ్నగర్ బాయ్స్ అండ్ గర్ల్స్ सेकंड। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। शहरियान महबूब नगर की आवाम को ये इत्तला दी जाती है कि इस NM श्रीनिवास रेड्डी साहब के बर्थडे के मौके पर, महबूब नगर MLA NM श्रीनिवास रेड्डी साहब के बर्थडे के मौके पर 5 तारीख बरोज़े इतवार सुबह 9 बजे से वॉलीबॉल टूर्नामेंट स्टार्ट होने जा रहा है। तो मेरी महबूब नगर के और रंगारेड्डी के अतराफ ज़िले में जितने भी लोग वॉलीबॉल प्लेयर्स हैं उनसे मेरी गुजारिश है कि इस टूर्नामेंट में हिस्सा ले और इस टूर्नामेंट में कैश अवार्ड और प्राइज़ डिस्ट्रीब्यूशन किया जाएगा। MLA साहब, हमारे महबूब नगर के MLA साहब और देवर कतरा MLA GMR साहब और हमारे जरचल्ले के MLA साहब अनित रेड्डी साहब और हमारे म्यूनसिपल चेयरमैन आनंद गौड़ साहब और वाइस चेयरमैन शबीर अली साहब और हमारे स्पोर्ट्स के कन्वेनर हमारे AP जितेंद्र रेड्डी साहब और हमारे DCC सेक्रेटरी सिराज कादरी साहब और हमारे मिनार्टी चेयरमैन उबैदुल्लाह कोतवाल साहब, तमाम सियासी कायदीन भी जो है ना तशरीफ़ लाने वाले हैं इस प्रोग्राम में। तो मेरी आवाम से गुजारिश है कि इस टूर्नामेंट में जो ऑडियंस जो देखने वाले रहते हैं वो लोग भी आकर जो है ना इस महबूब नगर स्टेडियम में ये टूर्नामेंट मुनक़िद है। तो आप लोग ज़रूर आइए। इस टूर्नामेंट का आगाज़ ये ऑफिशल्स जो है ना करेंगे, ज़िला कलेक्टर और हमारे MRO साहब और हमारे जॉइंट कलेक्टर साहब और SP मैडम और DSP साहब और तमाम अज़ला के जो है पुलिस डिपार्टमेंट भी जो है ना इस टूर्नामेंट में तशरीफ़ लाएंगे। ये लोग के हाथ से जो है ना इनाग्रेशन होगा और हमारी वॉलीबॉल एसोसिएशन भी जो है ना इसमें जो है हमारे साथ बढ़ चढ़ कर जो है ना काम कर रही है। मैं वॉलीबॉल एसोसिएशन का भी शुक्रिया अदा करता हूँ। और इस टूर्नामेंट में जो कैश अवार्ड रखा गया है, इस मुकाबले में फ़र्स्ट आने वालों को 30,000 दिए जाएंगे और सेकंड आने वालों को 20,000 दिया जाएगा और थर्ड आने वालों को जो है 10,000 दिया जाएगा और बेस्ट प्लेयर भी इसमें रखा गया है और प्राइजेस भी रहेंगे। इनके ज़ेरे निगरानी में ये टूर्नामेंट अमल में आएगा और सुबह
आप लोग 9:30 को जो है ना रिपोर्ट करना है यहाँ पर वॉलीबॉल ग्राउंड में। सुबह आपके लिए जो है ब्रेकफास्ट का भी इंतज़ाम है और दोपहर में जो है ना लंच का भी इंतज़ाम रहेगा और बिना 1 रुपये के जो है ना आप इस टूर्नामेंट में जो है हिस्सा ले सकते हैं। नो एंट्री फीस है। आप आइए, खेलें, खाइए और प्राइज़ लेकर जाइए। और हमारे एनएम श्रीनिवास रेड्डी साहब जो ज़िले के लिए काम कर रहे हैं और हमारे ज़िला महबूबनगर और तेलंगाना की तरक्की के लिए दुआ कीजिए। जैसे कि आप लोग देख सकते हैं कि इस बार पहली बार जो है ना कांग्रेस गवर्नमेंट आने के बाद सीएम कप टूर्नामेंट भी हुआ है। माशाल्लाह हर वो गेम का जो है ना इसमें जो है रेवंत रेड्डी साहब ने कबड्डी, खो खो, नेटबॉल, बास्केटबॉल, क्रिकेट और वॉलीबॉल ऐसे तमाम जो है ना टूर्नामेंट में जो है ना आप लोग को खेलने के लिए मौका मिला है। मैं सीएम रेवंत रेड्डी साहब का भी शुक्रिया अदा करता हूं और यहाँ पर जितने भी लोग जो है ना तशरीफ़ लाएंगे, जो लोग हमें टाइम दिए हैं, मैं उनका भी शुक्रिया अदा कर रहा हूं। और प्रेस मीट का भी जो आप लोग न्यूज़ जब कभी भी हम लोग ने कहा है लब्बैक कहते हुए आकर जो काम अंजाम दे रहे हैं, इसी तरह आप लोग जो है ना 5 के दिन भी आइए और आवाम से गुजारिश है कि अपना कीमती वक्त निकाल कर ये टूर्नामेंट में देखने के लिए आए, क्योंकि महबूबनगर टीम कहीं भी वॉलीबॉल टूर्नामेंट रहने फर्स्ट या सेकंड प्लेस बराबर कामयाब करके आती। और ख़ुशी की बात यह है कि सीएम कप टूर्नामेंट में भी जो है ना तेलंगाना में जो है ना महबूबनगर गर्ल्स और बॉयज़ जो है ना सेकंड प्लेस जो है ना कामयाब होकर आई है। तो वॉलीबॉल का एक अच्छा बेहतरीन जो है आपको देखने के लिए गेम के लिए अच्छे अच्छे प्लेयर्स आएंगे यहाँ पर, जो हमारे महबूबनगर से जो जूनियर इंडिया को जो है ना सेलेक्ट होकर कैंप भी जो है ना करा हुआ हमारे पास, वो प्लेयर भी देखने के लिए आपको महबूबनगर में मिलेगा। और यहाँ पर कोच भी जो है ना अच्छे अंदाज से जो है कोचिंग देते हैं। आपके बच्चों को यहाँ पर लाइए कोचिंग के लिए। इस टूर्नामेंट के बाद वॉलीबॉल को जुड़ाइए, सेहत भी अच्छी रहती है, बच्चों की हेल्थ भी अच्छा रहता। आपका बच्चा प्लेयर निकले तो भी एक अच्छा अंदाज से जो है ना नौकरी मिलने के भी चांसेस रहते हैं। और जो कुछ भी लोग यहाँ पर वक्त दिए उनका तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।